హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే శాఖ నుంచి 21,997 పోస్టులతో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో రైల్వే జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను. చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి. ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ మార్చి 2వ తేదీ అప్లై చేసుకోవడానికి. ఫీజ్ పేమెంట్ అనేది మార్చి 4వ తేదీ వరకు చేసుకోవచ్చు. కరెక్షన్ విండో మార్చి 5వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక వ్యాకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే టోటల్గా 21,997, అంటే 3 పోస్టులు తక్కువ 22,000తో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మనకి రకరకాల పోస్టులు అయితే ఉంటాయి, ఓకేనా? అవి కూడా చెప్తాను ఈ వీడియోలో, చివరి వరకు చూడండి. సో మీకు బేసిక్ పే అనేది 18,000 రూపీస్ ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే సరిపోతుంది. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఇద్దరు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 33 ఇయర్స్ అండి, ఓకేనా? ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పించారు. ఓబీసీ అయితే 3 ఇయర్స్ వరకు ఉంది, ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్ ఉంది ఏజ్లో రిలాక్సేషన్. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ అయితే అవుతుంది. ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ క్యాండిడేట్స్, మైనారిటీ, ఈబీసీ వాళ్ళందరికీ 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు. ఫ్రెండ్స్, మీకు సెలక్షన్ ప్రాసెస్ లేదా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. మొత్తం ఈ 4 స్టేజ్లో మీకు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీకు ఏంటంటే జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 90 మినిట్స్ ఉంటుందన్నమాట మీకు ఎగ్జామ్ అనేది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది, అంటే 3 క్వశ్చన్స్ మీరు రాంగ్ పెడితే 1 మార్క్ తీసేస్తారు. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 40% రావాలి క్వాలిఫై. ఈడబ్ల్యూఎస్ అయితే 40%, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అయితే 30%, ఎస్సీ ఎస్టీ అయితే 30% అనేది రావాలి. సో మీకు ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు చూడండి. మ్యాథమెటిక్స్ నుంచి నెంబర్ సిస్టమ్ నుంచి పైప్స్ అండ్ సిస్టమ్స్ వరకు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనాలజీస్ నుంచి అజంప్షన్స్ వరకు, జనరల్ సైన్స్ వచ్చేసి సిబిఎస్ఈ 10th స్టాండర్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే బయాలజీ అనేది చదవాలి. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీ. సో ఈ టాపిక్స్ అన్నీ చదవాలన్నమాట. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీకి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చున్నారు, మీరు చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వివాలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎన్ఏసి గ్రాంటెడ్ బై ఎన్సీవీటీ. సో 10th క్లాస్ పాస్ అయ్యి ఉన్న అప్లై చేసుకోవచ్చు, ఐటీఐ చేసున్న అప్లై చేసుకోవచ్చు, ఎన్ఏసికి సంబంధించి ఎన్సీవీటీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్న అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పోస్టులన్నిటికీ. ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 వీళ్ళు ఏం చేస్తారంటే వీరు రైల్వే ట్రాక్ల నిర్వహణ మరియు మరమ్మతులు చేస్తారు. ట్రాక్ వెంట నడుస్తూ విరిగిన రైల్వే లైన్లను లేదా క్యాంప్లను గుర్తించి సరిచేయడం, రైళ్ల రాకపోకలను సురక్షితమైన మార్గాన్ని అందించడం వీరి బాధ్యత అనమాట. సో ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 పోస్ట్కి సంబంధించింది అది. నెక్స్ట్ అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ ఏం చేస్తారంటే ఇది ట్రాఫిక్ విభాగం కిందకి వస్తుంది. రైళ్ళు ఒక ట్రాక్ నుంచి మరొక ట్రాక్కి
మరలా పాయింట్లను అంటే స్విచెస్ మార్చడం, స్టేషన్ మాస్టర్ ఆదేశాల మేరకు సిగ్నలింగ్ అండ్ రైళ్ల రాకపోకలను వీరు పర్యవేక్షిస్తారు. అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ అనే అతను. నెక్స్ట్ అసిస్టెంట్ వర్క్షాప్ మెకానికల్, రైల్వే కోచ్లు అండ్ వ్యాగన్ల మరమ్మతులు చేసే వర్క్షాప్లలో ఈ విభాగానికి ఎంపికైన అభ్యర్థులు పనిచేస్తారు. చక్రాలు, బోగీలు మరియు ఇతర భాగాల ఫిట్టింగ్లో సహాయపడతారన్నమాట వీళ్ళు. నెక్స్ట్ అసిస్టెంట్ అండ్ టెలికాం, రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ మరియు టెలికమ్యూనికేషన్ పరికరాల నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తారు. సిగ్నల్ లైట్లు అండ్ ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూస్తారనమాట వీళ్ళు వచ్చేసి. నెక్స్ట్ ట్రైన్ లైట్స్ అండ్ ఏసీ, అసిస్టెంట్ టీఎఫ్ అండ్ ఏసీ అనమాట. రైల్లోని లైట్లు, ఫ్యాన్లు, ఏసీ సిస్టమ్స్ నిర్వహణ, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడటం వీళ్ళ పని. నెక్స్ట్ హాస్పిటల్ అసిస్టెంట్ అండి. సో రైల్వే ఆసుపత్రులలో వైద్యులకు, రోగులకు అవసరమైన సహాయాన్ని అందిస్తారు. సో ఇక ఇందాక నేను చెప్పినట్లు జీతం అనేది 18,000 రూపాయలు అయితే ఉంటుంది బేసిక్ పే. ఓకేనా. అలవెన్సెస్ అవన్నీ కలుపుకొని మీకు ఏంటంటే సుమారు 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు మీకు స్టార్టింగ్ జీతం అయితే రావడం జరుగుతుంది, అన్ని అలవెన్సెస్ కలుపుకొని. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆర్ఆర్బి నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్ వివరాలు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్, అప్లై లింక్ 2 ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. థ్యాంక్ యూ.